తిరుమల పరకామణిలో జరిగినటువంటి చోరీని చిన్న దొంగతనమని జగన్ వ్యాఖ్యానించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే ఘటన వారి మతంలో జరుగుంటే ఇలానే స్పందించేవారా అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం అన్ని మతాలకు ఒకేలా వర్తిస్తుందని, ధర్మం, రాజ్యాంగం ఒకే దిశలో మార్గదర్శకాలుగా పనిచేస్తాయని పవన్ అన్నారు. ఇక ఇస్లాం, క్రైస్తవ మతాలకు ఒకలా, హిందూ మతానికి మరోలా నిబంధనలు ఉండకూడదని ఆయన అన్నారు. మెజార్టీ హిందువులు వివక్షకు గురవుతున్నారని అన్నారు. హిందువులు మెజార్టీ అనేది ఒక భ్రమాని, కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా వారు విడిపోయి ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. సనాతన ధర్మ రక్షణ దేశంలోని ప్రతి హిందువుని బాధ్యత అంటూ కూడా పవన్ పిలుపునిచ్చారు. హిందుత్వంపై విమర్శలు వస్తే సెక్యులరిజం అంటారని, అదే ఇతర మతాలపై వ్యాఖ్యలు చేస్తే ఆయా మతాల వారంతా ఏకమవుతారని పవన్ అన్నారు.